పంచాం సార్. అయితే మా గ్రామ ప్రజలందరూ జీవీఎల్ నరసింహరావు గారు ఎవరినైనా మన గ్రామానికి ఇన్వైట్ చేయి, నువ్వు చాలా ప్రోగ్రామ్స్ చేస్తావు, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తావు, ఆయన చీఫ్ గెస్ట్ కింద పిల్లని చెప్తే సార్ కోసం నేను ఎంతో ట్రై చేశాను. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. ఒకసారి కరెక్ట్గా జనవరిలో ఇప్పుడు ఇన్వైట్ చేద్దామని ప్లాన్ చేస్తే సారు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి ఆర్డర్స్ పైగా ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ వెళ్ళిపోయారు. నెక్స్ట్ హనుమాన్ జయంతి చాలా గట్టిగా సెలబ్రేషన్ చేసాం. సార్ను కూడా ఇన్వైట్ చేయడానికి చాలా ప్లాన్ చేసాం. ఒరిస్సా దింసా డ్యాన్స్, కోలాటాలు, జిమ్నాస్టిక్స్, జై హనుమాన్ పాటకి డ్యాన్సులు, అలాగే ఇస్కాన్ పాటకి భజనలు ఎన్నో ప్లాన్ చేసాం సార్. అప్పుడు కూడా మీరు న్యూఢిల్లీ అక్కడికో బై ఆర్డర్స్, నరేంద్ర మోడీ ఆర్డర్స్ మేరకు మాకు అందుబాటులో లేదు సార్. ఇప్పటికి మా జన్మదినమైంది సార్. ఈరోజు ఈ యొక్క విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ అండ్ సెంచురియన్ స్కూల్ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది సైనిక్ స్కూల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, నవోదయ, రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్ వంటి ఎన్నో స్కూల్లో ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ కొన్ని వందల మంది గవర్నమెంట్ సీట్లు కొట్టి చదువుకోవడానికి వెళ్తారు సార్ ఈ కోచింగ్ సెంటర్ నుంచి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్య అందించాలని చెప్పి ఫీజులు కూడా అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ, కొద్దిగా మంది పేదవాళ్ళ దగ్గర అయితే ఫీజులు తీసుకోకుండా ఉచితంగా చదువు చెప్తూ ఇక్కడ రమణ సార్ అండ్ ప్రసాద్ సార్ పిల్లలందరికీ చక్కని విద్యను అందిస్తున్నారు సార్. ఇప్పటికీ అరౌండ్ 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవారు సార్. 7:30కి అయిపోవడం వల్ల పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరూ కోచింగ్ తీసుకునే పిల్లలు సార్. ప్రతి నిమిషం కూడా అలా కష్టపడి చదువుతూనే ఉంటారు. వీళ్ళకి ఆడుకోవడానికి కూడా టైం ఉండదు. అండ్ ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మా చొక్కాకల అప్పారావు సార్, మా గురువు గారు, మా గ్రామం ఎన్నోసార్లు వచ్చి మాకు ఎన్నో ఆధ్యాత్మిక స్పీచ్లు ఇచ్చారు సార్. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదే పాటుగా మీతో వచ్చేసిన పెద్దలకు, అలాగే మా పెద్ద ఆయన గురువు గారు మాన్యం దేవుని గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఒక్కసారిగా ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న మన జీవీఎల్ నరసింహరావు గారికి అందరూ విశేష చెప్పండి. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి చొక్కాకల జగదీశ్వరి గారు, డాక్టర్ చొక్కాకల జగదీశ్వరి గారు కూడా మా స్కూల్కి వచ్చి, అలాగే మా గ్రామానికి వచ్చి చాలాసార్లు మా సహాయ సహకారాలు అందించారు సార్. ఇప్పుడు కేక్ కటింగ్ అనంతరం మా పిల్లలకి మంచి స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం మన ఎంపీ గారిని. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు అద్భుతమైన రోజు. ఏం రోజు? సార్ బర్త్డే రేపు. ఈరోజు మనం అందరమే అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాం, అవునా కదా? మీరందరూ కూడా సార్కి ఉన్నతమైన పదవులు పొందాలని, ఎంతో మందికి సేవ చేయాలని మీరందరూ సార్ని ఆశీర్వదించాలి. అర్థమైందా? మీరందరూ కల్మషం లేని వాళ్ళు, మీరు ఏదంటే అది జరుగుతుంది, అవునా కదా? నేను మీకు స్కూల్కి వచ్చి మెడిటేషన్ చెప్పానా లేదా? మీ అందరికీ చెప్పాను కదా నేనే. అర్థమైందా? ఈరోజు మనకి ఎలాంటి అవకాశం అంటే, సార్ ఈ ప్రోగ్రాం లేదు అసలు. శ్రీనివాస్ సార్కి చెప్పి రిక్వెస్ట్ చేస్తే సార్కి బోల్డ్ టైం లేదు, ఇప్పుడు ఇంకా బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మన స్కూల్లో ఎలాగైనా సరే రావాలి, ఆ పిల్లల్ని ఆశీర్వదించాలని చెప్పడంతో సార్ మీ అందరికీ ఈ అవకాశాన్ని కల్పించారు. ఒకసారి సార్కి అందరూ బ్లెస్సింగ్ చెప్పండి తప్పట్లతో. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులైన మాన్యం దేవుడు గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో భారత్ మాతాకి జై. మనకి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, పూజనీయులు, పెద్దలు అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ రేపు మనకి
మహోన్నతమైనటువంటి రోజు. ఎంచేతంటే మనకందరికీ కూడా ఇంచుమించుగా అందరికీ తెలుసు, పివిఎల్ నరసింహరావు గారేమో అసలు ఎంపీగా పోటీ చేస్తారేమో అని ఇక్కడ అనుకున్నాం. కానీ ఆ ఉండేటటువంటి విషయాన్ని పెద్దల తాలూకా దీంతో కొంత జరిగింది. కానీ అయినప్పటికీ కూడా మనతో మిళితమైపోయి మనలో ఒకరిగా మనం ఎంత చిన్నవాళ్ళం అయినప్పటికీ కూడా వారు ఎంత పెద్దవారు అయినప్పటికీ కూడా మనందరం కూడా వారి తాలూకా బంధువులు అనుకొని వారేమో ఈ నియోజకవర్గంలో తిరగడం జరిగింది. కనుక రేపు వారికి తాలూకా జన్మదినం కనుక వారు పుట్టినటువంటి రోజుకి మనందరం కూడా వారిని భగవంతుడు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండి మనందరి ముందు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మనందరం కోరుకుంటూ జై శ్రీరామ్. చివరిగా సార్ గురించి చిన్న మాట చెప్తానండి. నా పేరు దారపు అనిల్ కుమార్ సార్. నేను కొత్తవలస బీజేపీ జనరల్ సెక్రటరీ సార్. కొత్తవలస బీజేపీ మండలం జనరల్ సెక్రటరీ సార్. అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్. అయితే మీ పుట్టినరోజు జరిపిన తర్వాత బీజేపీ పార్లమెంట్ ఆఫీస్కి వెళ్తే వ్యాపారి నుంచి, అలాగే అక్కడ వల్లంపూర్ నుంచి, అటు నుంచి ఎలకోట ఎస్కోట నుంచి కొద్దిమంది ప్రజలు వచ్చారు సార్. అప్పుడు మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి రవీంద్ర రెడ్డి గారు ఏమండి ఎలా వచ్చారంటే, సార్ మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ చేశారు సార్ జీవీఎల్ నరసింహరావు గారు, ఆయనకే డైరెక్ట్ గా మా కొన్ని ప్రాబ్లమ్స్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అవి చెప్పడం కోసం ఈరోజు మేము పార్టీ ఆఫీస్ కి మొత్తం మా 3 మండలాల వాళ్ళని అందరం కలిసి ఇక్కడికి వచ్చాం సార్ అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది సార్, ఆ రోజు మిమ్మల్ని అందరూ మీరే ఎంపీ అవ్వాలి, మీరే కావాలని అందరూ ఎందుకంటున్నారో, ఆ రోజు మీకోసం ప్రజల సమస్యని ప్రత్యేకించి చెప్పడం కోసం ఒక సాధారణ మానవుడిగా ఎక్కడో వ్యాపార మండలం నుంచి, లక్కవరకోట మండలం నుంచి, సుంగవరకోట మండలం 3 మండలాల నుంచి మీకు చెప్పడం కోసం వాళ్ళ సమస్యని ప్రత్యేకించి మీ దగ్గరికి వచ్చారు సార్. నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకమ్మా అంటే, మీరు మామూలుగా మీ లోకల్ నాయకు చెప్పొచ్చు కదా, లేదంటే వేరే పార్టీకి చెప్పొచ్చు కదా, ఎవరికి చెప్పొచ్చు కదా నార్మల్గా అడిగినా ఆయనకి చెప్తే పని అయిపోద్ది అని అన్నారు సార్. ఒకటే ముక్క, అది ఎలాంటి ప్రాబ్లం అని అంటే ఆయనకి చెప్తే అయిపోద్ది, అందుకని నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చాను అన్నారు సార్. ఆ రోజు నాకు తెలిసింది అందరూ ఎందుకు ఎంతగా అతన్ని చెప్తున్నారో, అతని కోసం చేస్తున్నారని. ఇప్పుడు మన స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి రమణ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు మరియు మా జీవీఎల్ నరసింహారావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము 2014 ఫిబ్రవరి 10లో చిన్న ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసాం సార్. అక్కడ నుంచి పిల్లలు మా దగ్గర నవోదయకి, సైనిక్ స్కూల్కి కొంతమంది పిల్లలు అలా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి కొంచెం అలా నవోదయకి వాటికి కోచింగ్ అని చిన్న ఇస్తూ నెలకి 500 సార్ అప్పుడు మంత్లీ. కరెంట్ బిల్లు, రెంట్, టీచర్స్ సాలరీస్ అన్నీ అలా చూసుకుంటూ మేము అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం సార్ గవర్నమెంట్ జాబ్స్కి. అవి మాకు రాలేదు అప్పుడు. దాన్ని అలా కంటిన్యూ చేస్తూ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఓన్లీ ట్యూషన్ సెంటర్ ఒకటే రన్ చేస్తూ లాస్ట్ ఇయర్ జూన్ 10th మేము స్కూల్ స్టార్ట్ చేస్తాం సార్. ఈ సెంచరీ స్కూల్ అనేది వేరే రన్ చేసేవాళ్ళు, వాళ్ళు క్లోజ్ చేస్తారు అనమాట. ఇది 1 year తర్వాత మళ్ళీ మేము తీసుకొని లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తాం సార్. ఇది ఎవరి దేవాళ్ళు అందరూ మాకు పేరెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేయడం వల్ల స్కూల్ అయితే మాత్రం మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సార్. అది ఇక్కడ మేము చెప్పవలసింది ఏంటంటే, మా స్కూల్ గురించి నేను చెప్పట్లేదు, కానీ మా లాంటి చిన్న స్కూల్ అన్నింటిలో కూడా మీలాంటి వాళ్ళు, మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా అంటే కొంచెం ఏదో ఒక విధంగా కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీరు మాకు సహకరిస్తారని, మా గురించి నేను చెప్పట్లేదు సార్, అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని. ఓకే సార్కి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ చేద్దాం. ఓకే సార్.